హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసే కర్రీ స్పైసీ ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీ ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ అయితే 4 ఎగ్స్ తీసుకోవాలి. 4 ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి. ఎగ్స్ అయితే ఇలా పొట్టు తీసుకొని ఇలా జుపిటర్ కట్ అయితే చేసుకోవాలండి. మన ఇష్టం, మామూలుగా ఘాటు పెట్టుకున్నా ఓకే, ఇలా కట్ చేసుకున్నా ఓకే. నేను ఏదో ట్రై చేసా అండి, బాగా వస్తుంది. ఇప్పుడైతే ఎగ్స్ని ఒక బౌల్లో వేసేసుకుందామండి. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం కూడా వేసుకోవాలండి, కొంచెం పసుపు వేసుకోవాలి. ఏది ఇలానే బౌల్తోనే ఇప్పుడు కర్రీకి ఏం కావాలో చూద్దాం. 1 కప్ ఆయిల్, గరం మసాలా, ఉప్పు, పసుపు, జీడిపప్పు, అల్లం పేస్ట్, కారం పొడి, ఒక ఉల్లిపాయ, కలమాక్, పచ్చిమిర్చి, టమాటా, 1 కప్ పెరుగు. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని అది వేడిగా అయ్యాక 1 కప్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఎగ్స్ వేసేసుకోవాలండి. ఎగ్స్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇట్లా కడాయితోనే ఇలా అనాలి, అంతే. ఎగ్స్ అయితే మంచిగా వేయించుకున్నాం కదండి. ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే ఆయిల్లో ఆనియన్ అయితే వేసేసుకోవాలండి. ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకొని పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడైతే అందులోనే కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. ఒక 3 స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే జీడిపప్పులు వేసుకోవాలి. మిక్స్ చేసుకోండి బాగా. ఒక 2 మినిట్స్ అయ్యాక టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి వచ్చాక ఇప్పుడైతే 1 కప్ కర్డ్ వేసుకోవాలండి. కర్డ్ వేసుకొని కలుపుకోవాలి.
వేసుకున్నాక ఆయిల్ అయితే పైకి వస్తుంది. జాక ఇందులో 3 పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి, 1/2 స్పూన్. ఇప్పుడు ఇట్లా ఆయిల్ వచ్చాక అందులో ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని స్లోగా కలుపుకోవాలి. జస్ట్ ఇలా కలుపుకోవాలి అంతే. ఇలా కలుపుకున్నాక ఇందులో అయితే 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయాలి. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. స్పైసీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా సర్వ్ చేసుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. బాయ్.